మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఉమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైన వాణిలంక గ్రామంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన 100 మంది మత్స్యకారులకు రామకృష్ణ మఠం బేలూరు అండగా నిలిచింది. సుమారు 70 లక్షల రూపాయల విలువ చేసే బోట్లను స్వామీజీ శ్రీ స్వామి సత్యశేనందాజీ నాయకర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం నిషేధ భృతిని 20,000కు పెంచిందన్నారు. స్వామీజీ మాట్లాడుతూ తుఫాన్లో నష్టపోయిన మత్స్యకారులకు చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో బోట్లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. जननी शारदा देवी रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा नमस्ते यतिराजाय विवेकानंद सूरये. గ్రామంలోకి వెళ్ళిన వెంటనే మేము అక్కడికి వెళ్ళడం మొదటిసారి. మానవత్వంతో రాజ్యానికి సహాయపడినప్పుడు ప్రపంచమంతా కూడా దివ్యశక్తిని కనుక మనం బయటికి తీసుకువచ్చి దాని ద్వారా మనం పని చేయవచ్చు. దాని గురించి చెప్తూ స్వామీజీ వారు ఒక ఉదాహరణ చెప్పారు. అబ్దుల్ కలాం లాంటి వారు చాలా చిన్న కుటుంబంలో పుట్టి చాలా పేద కుటుంబంలో ఏమంటారు ఆధ్యాత్మిక సంస్థ అదే విధంగా చూస్తున్నారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసర సరుకుల పంపిణీని అంతా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు, మన అధికారులు, ఆర్డీఓ గారు వీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పంపిణీ చేయడం జరిగింది. కానీ వారి యొక్క లైవ్లీహుడ్స్ ఏదైతే గారు మనకి కాల్ చేసి అక్కడ ఉన్న ఫిషర్మెన్కి ఏమి చేయొచ్చు, ఏమి అవసరం ఉంటుంది అన్నప్పుడు నేను 2-3 విషయాలు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇట్లాగా కొంచెం ఇది బోట్స్ ఇస్తే బాగుంటుంది, వలలు కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు నాకు మనసులో ఒకలాంటి సంశయం ఉంది. ఇది చాలా పెద్ద పని కదా, ఒక్కొక్కరికి ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ పని మట్ నుంచి రామకృష్ణ మిషన్ సేవా సంస్థ నుంచి వీలవుతుందా అనే ఒక సంశయాన్ని మనసులో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వీరి మీద ఒక ఆపేక్షని నన్ను వారిని ఈ యొక్క రిక్వెస్ట్ని అడిగే విధంగా ప్రేరేపించడం జరిగింది. అడిగిన వెంటనే సేవానంద గారు, పరిజ్ఞానంద మహారాజ్ గారు బేలూరు మట్టికి ఇక్కడ ఉన్న అవసరాన్ని కలకటాలో ఉన్న బేలూరు మట్టికి హెడ్ క్వార్టర్స్కి పంపించి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ ఎక్కడ కూడా డిలే అనేది జరగదు. తర్వాత క్వాలిటీ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ క్వాలిటీకి ఇస్తారు. ఈ రెండు కూడా కాంప్రమైజ్ కాకుండా అనుకున్న టైంలో ఈ బోట్స్ అందించడానికి చాలామంది శ్రమ పడడం జరిగింది. బోట్స్ తయారీదారైన సతీష్ గారు వారిని మన రిక్వెస్ట్ మేరకు ఎమ్మెల్యే గారు మరియు లోకల్ లీడర్స్ అందరూ రిక్వెస్ట్ మేరకు సేవానంద్ గారు, పరిజ్ఞానంద్ గారు ఈ విషయాన్ని నిరంతరము అక్కడి నుంచి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వచ్చి ఇక్కడే పిఎం లంక్లోనే వారు ఇక్కడ బోటు తయారీది కేవలం ఎవరైతే ఆ బోట్స్ తీసుకోబోతున్నారో వారి యొక్క కనుసన్నల్లో ఇది జరగాలి, క్వాలిటీ అంతా కూడా ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు చూసుకుని చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడే చేస్తూ ఉంటే గత 3 నెలలుగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మన అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు కానీ, జేడీ ఫిషరీస్ కానీ, ఎఫ్డిఓస్ కానీ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా పాల్పంచుకుని మత్స్యకారులకు ఈ యొక్క 100% సబ్సిడీ మీద బోట్స్ ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు మరి చాలాసార్లు ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చినప్పటికీ అది నెంబర్లు పరిమితంగానే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంతమందికి వాళ్ళ యొక్క జీవనస్థితి మెరుగుపడాలని చెప్పేసి ఇవ్వడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఇక్కడ మత్స్యకారుల తరఫున రామకృష్ణ మఠ సేవా సంస్థకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క మాట ఏంటంటే గత నెల డిసెంబర్ 28వ తారీఖున యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్
డిసెంబర్ 28 ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ విలేజ్కి రావడం జరిగింది. ఈ పిఎం లంక విలేజ్ మేడం అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహారాజ్ మీకు ఇన్ఫర్మేషన్, ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ కూడా కడుతున్నారు. ఈ ఊరు కొట్టుకుపోతుంది అని చెప్పేసి ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇంచుమించు 13.5 కోట్ల రూపాయలతో ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ టు ప్రివెంట్ ఎరోషన్, సాయిల్ ఎరోషన్ ఆఫ్ ద ల్యాండ్, దేర్ కన్స్ట్రక్టింగ్, ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. అయితే వారు కూడా మీటింగ్కి వచ్చినప్పుడు ఈ బోర్డ్స్ని తయారీని అంతా చూసి ఈ ఆలోచనని సహాయం చేస్తున్న అందరినీ కూడా బోర్డ్స్ అని అనుకున్నప్పుడు వాటికి ఒక డౌట్ ఉండేది, చేయడమా అందించడం, క్వాలిటీకి అందించడం అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి. తర్వాత బోర్డ్స్ ఉంటాయా లేదా అనేది కూడా ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. దయచేసి మత్స్యకార సోదరులు అందరూ కూడా మీకు ఏదైతే అందిందో ఈ బోటు, ఈ వలలు, ఇవన్నీ కూడా భగవంతుడు రామకృష్ణ వారి ప్రసాదం కింద భావించి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ బోట్స్ మీద జీవన వృత్తి పొందాలి. మంది వారి యొక్క బోట్లు కొట్టుకుని దెబ్బతినే ఒక్క బోట్ని కూడా మిస్యూజ్ చేయొద్దు. దయచేసి మీ యొక్క సొంత అవసరాలకి ఇవన్నీ మీరు వాడుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి సేవానంద మహారాజ్ గారికి, పరిజ్ఞానంద మహారాజ్ వారికి మరియు సత్యేశానందజీ మహారాజ్ వారికి అంత దూరం నుంచి ఇక్కడ అంటే ఇక్కడ వీరందరూ ఆర్థిక సహాయం చేసి 100 మందికి జీవన వృత్తికి అభివృద్ధి చెందడానికి తోడ్పడిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే అగ్నికుల క్షత్రియులు కానీ మత్స్యకార సోదరులు కానీ ఇక్కడ జీవన విధానం, వారి యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంటుందో చూసి మరి కలకత్తాలో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ యొక్క బేలూరు మత్ వారు అంటే ప్రత్యేకంగా మనకి దీనికి మరి గౌరవనీయులు కలెక్టర్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి కలెక్టర్ గారు మరి రామకృష్ణ మిషన్ వారితో మాట్లాడి మరి రాజమండ్రి టీం ఉన్నటువంటి మరి స్వామి సేవానందజీ మహారాజ్ గారి సహకారంతో మరి ఈ రోజున కలకటాలో ఉన్నటువంటి సచేష ఆనంద మహారాజ్ గారు, అదేవిధంగా ససంవేద సందజీ మహారాజ్ గారి యొక్క సహాయ సహకారాలతో 100 మంది మత్స్యకార సోదరులకి బోట్లు, అదేవిధంగా వలలు అంటే వివిధ రకాలైనటువంటి 70 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోజున ఉచితంగా ఎక్కడో కూడా ఎవరి వద్ద కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా అంటే ఏదైనా ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిన కొంత సబ్సిడీతో ఇస్తారు. పూర్తిగా 100% ఎవరు ఉచితంగా ఎవరు మరి రామకృష్ణ మఠం వారు, బేలూరు మఠం వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడి 100 బోట్లు 70 లక్షల రూపాయలతో ఈ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి బోట్లు, వలలు, మరి పనిముట్లు ఇచ్చే విధంగా కూడా సహకరించారు. వారికి మన నియోజకవర్గం తరఫున, మనందరి ప్రజల తరఫున కూడా నేను రామకృష్ణ మఠం యొక్క యజమాని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను తప్పనిసరిగా మీరు కూడా ఇవాళ మీకోసం వాళ్ళు కలకటా నుంచి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే మీ జీవన విధానాన్ని చూసి మన తుఫాన్లో కూడా చూశారు. ఆ రోజు కలెక్టర్ గారు కానీ మేము కానీ ఏ రకంగా మీకు ఏ రకంగా సహకరించామో ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, మీరందరూ కూడా మీకు ఇచ్చిన పనిముట్లని జాగ్రత్తగా ఒక బాధ్యతగా ఉంచుకుంటూ అది దైవ ప్రసాదంగా దేవుడిచ్చిన వరంగా మీ అందరికీ కూడా మరి వస్తువులను జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను తప్పనిసరిగా మరి మొన్న కూడా చూశారు నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి వర్యులు మరి ఆవిడ కూడా వచ్చి మరి పెద్దమేరళ గ్రామంలో మరి ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారో కూడా మీరందరూ చూస్తున్నారు. మరి మీరందరూ గ్రామస్తులందరూ కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ దయచేసి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనం బాగుంటేనే కాదు మన చుట్టుపక్కల అందరూ కూడా బాగుండాలి అన్న ఆలోచనతోటి మరి మీరు కూడా ఉండాలి. వాళ్ళ రామకృష్ణ మఠం వారు మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచంలోనే పలు సంస్థలను ఏర్పాటు చేసి రామకృష్ణ మిషన్ ద్వారా ఒక దైవత్వం కానీ సేవా దృక్పథంతో వివిధ రకాలుగా కూడా
మరి సేవ చేయడం ఎందాడ చెప్పారు రాజమండ్రి స్వామి గారు. మరి ముమ్మడివారంలో కూడా అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు, నేను కూడా తెలుసుకున్నాను అది. మరి బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే మనకు కూడా ఇంకా మత్స్యకారులకు కూడా ఇంకా దాదాపు 200 మందికి ఇచ్చే విధంగా కూడా అన్నారు. కాబట్టి మరి వారి యొక్క సహకారంతో మరి మిగతా వారు కూడా అంతే విధంగా కూడా మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను రామకృష్ణ మిషన్ అన్నది మరి కీర్తిశేషులు వివేకానంద స్వామీజీ ఏర్పాటు చేసింది. మరి ఆయన కూడా అప్పట్లో హిందుత్వం గురించి మన భారతదేశంలోనే సభలు ఏర్పాటు చేసి, మన దేశంలో కాదు అమెరికాలో కూడా షికాగో లాంటి దేశాల్లో కూడా అక్కడ సభలు ఏర్పాటు చేసి మరి మన హిందుత్వాన్ని ముందుకెళ్లే విధంగా కూడా ఆయన మరి ఆ రోజుల్లోనే ముందుకు రావడం. మరి ఆయన స్థాపించింది ఈ రామకృష్ణ మిషన్. మరి ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా, ప్రత్యేకంగా యువతని ఆకట్టుకునే విధంగా, యువతని మేల్కొనే విధంగా మరి ఆ రోజుల్లో మరి అతి చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ మిషన్ ద్వారా ఈ రోజున మీరు తీసుకున్నటువంటి ఈ వలలు కానీ బోట్లు కానీ అవి చాలా ప్రాధాన్యత కలిగి, ఇప్పుడు ఇందాక చెప్పారు స్వామీజీ చెప్పినట్టే, అది దైవం ఇచ్చిందనే మీ అందరూ కూడా భావించాలి. తప్పనిసరిగా మీరు కూడా సేవా దృక్పథంతో మీరు కానీ మీ చుట్టుపక్కల ఉండడం అందరితోటి కూడా ఒక మంచి స్నేహభావంతో కలిసిమెలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ, మరి ఇలాంటి ఏదైతే మారుమూల గ్రామంలో ఒక చిన్న మత్స్యకార గ్రామంలో మరి ఇక్కడికి స్వామీజీలు అందరూ వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నేను మనస్ఫూర్తిగా వారందరినీ కూడా నేను మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే, భోజనం పెట్టామనుకోండి, ఒక పూట పెడతాం, 2 పూటలు పెడతాం, ఎన్నాళ్ళని పెడతారు ఎవరైనా. అదే మీరు సంపాదించుకోగలిగితే, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే అది నిజమైనటువంటి సహాయం. అదే స్వామి వివేకానంద చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకొచ్చి ఒక కుగ్రామంలో వేస్తే ఆ గ్రామం ఏమీ అభివృద్ధి చెందదు. ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి ఉపాధి వాళ్ళు సంపాదించుకుంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని స్వామి వివేకానంద ఆనాడు చెప్పారు. స్వామి వివేకానంద ఆశయాలు భావాలు చదివిన మీ కలెక్టర్ గారికి ఆలోచన వచ్చింది. డబ్బులు ఎంతైనా ఇస్తాం, ఎంతకైనా ఇచ్చినంతసేపు కూర్చొని ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ డబ్బులు సంపాదించుకోవడంలోనే ఆనందం ఉంది. కష్టపడి సంపాదించుకొని మన స్వతంత్రంగా మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి, నేను సంపాదించాను, ఫ్రీగా ఉన్నానని. అది అందుకని ఆ కొటేషన్లు కూడా రాసాం. మీ స్వశక్తిపై మీరు నిలబడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు స్వతంత్రులు కండి అని స్వామి వివేకానంద అన్నారు. సో ఆ యొక్క సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క పథకానికి వెనకాతలు ఎంతోమంది కృషి చేశారు. మీరందరూ గోదావరి మాత ముద్దు బిడ్డలు. ఎంతోమంది ప్రపంచంలో, భారతదేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి గోదావరిలో మునిగితే చాలు పుణ్యం వస్తుంది అని అనుకుంటే, మీరు ఎప్పుడు గోదావరిలోనే ఉంటారు. మీరెంత పుణ్యాత్ములో మరి చూడండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరందరూ మహాపుణ్యాత్ములు, ఆవిడ ఒడిలో ఉంటున్నారు. అందుకని ఉదయం మీరు వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు గోదావరి తల్లికి నమస్కారం చేయండి. అయిపోయి బయటకు వచ్చినప్పుడు గోదావరి తల్లికి నమస్కారం చేయండి. అది మన తల్లికి మనం మర్యాద ఇస్తున్నట్టు. మోగ మనసుల సినిమా చూసారా? చూడకపోతే చూడండి. మోగ మనసుల సినిమా నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళి చూపించారండి. చాలా మంచి సినిమా. అది ఇక్కడే మీ నర్సాపూర్ రేవులో తీశారని విన్నాను. ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుందండి, మీ అందరికి ఉపయోగపడుతుంది. అది రోజు పడవలో ఆ బోట్ అయినా కాలేజీకి అమ్మాయిని పంపిస్తారు, దాటి తీసుకెళ్తారు. రోజు అదే పని. ఆ బోటు పడవ నడిపేవాడి పేరు గోపి, ఆ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి పేరు రాధ. ఈ గోపికి రాధమ్మ గారు అంటే విపరీతమైన అభిమానం, గౌరవం. ఒకరోజు బోట్లో కాలేజీకి దింపడానికి వెళ్తూ ఉంటాడు. అమ్మాయి గారికి ఈ గోపి వాళ్ళ మొక్క బంతి చెట్టు నుంచి పువ్వు ఒకటి కాస్త పువ్వు తీసుకొని ఇస్తాడు బోట్లో వెళ్తున్నప్పుడు. ఆ అమ్మాయి గారు ఆ బంతి పువ్వుని జడలో ఇలా పెట్టుకుని జాయి పువ్వు పడిపోతుంది నీటిలో, గోదావరి నీటిలో. ఆ పువ్వు కొట్టుకుపోతూ ఉంటుంది.
అప్పుడు ఈ గోపి పడవాడు వెంటనే దుమికేసి ఈదుకుంటూ వెళ్ళి ఆ పువ్వుని తీసుకొని వస్తాడు. ఎంత రిస్క్ కదా. అప్పుడు అమ్మాయి గారు అంటారు, ఎంత పని చేసేవరా, ఏదైనా అయితే అంటే అప్పుడు ఆ బోటివాడు అంటాడు, ఏం పర్వాలేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి చేతిలో మోసుకొని నన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ సన్నివేశం మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకున్న విశ్వాసం, గోదావరి నా తల్లి చేతిలో మోసుకొచ్చి నన్ను రక్షిస్తుంది. ఆ విశ్వాసం మీకు ఉండాలి. గోదావరి మాత మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ గోదావరి తల్లికి మీరు వందనం చేయాలి. అందుకే ఇందాక చెప్పాను, లోపలికి వెళ్ళినప్పుడు తల్లికి వందనం చేయండి, బయటికి రాగానే వందనం చేయండి. అప్పుడు మీరు నిజమైనటువంటి, చెప్పాను కదా, ఎక్కడి నుంచో వచ్చి గోదావరిలో మునుగుతారు, మీరు ఎప్పుడు గోదావరిలోనే ఉంటారు. మీరంతా పుణ్యాత్ములు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇచ్చినటువంటి బోట్లు వలలు సక్రమంగా వినియోగించుకోండి. అందరూ చెప్పారు, ఇది ఎంతో ప్రజలతో కష్టార్జితంలో వచ్చిన డబ్బు ఇది. ఈ డబ్బుతో మీకు ప్రతి పైసా జాగ్రత్తగా క్వాలిటీ కూడా దగ్గరుండి చేయించారు. రాత్రి పగలు చాలామంది బెనిఫిషియర్స్ అందరూ దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన విధంగా చేయించుకున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే భగవాన్ శ్రీరామకృష్ణ, శారదామాత, వివేకానంద మీ వాళ్ళ ఎంత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి. స్వామి వివేకానంద ఆశించినట్టు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలగాలి. అంతేకాకుండా ఇంకా ఉంటే లేని వాళ్ళు కొంత సహాయం చేయగలగాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. స్వామి వివేకానంద చెప్పారు, భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే త్యాగం, సేవాభావం ఉండాలి. ప్రపంచంలో 147 దేశాల్లో ఏ దేశం బాగా ఆనందంగా సంతోషంగా ఉందంటే సర్వే చేస్తే మన భారతదేశం కింద ఉందండి. 147 దేశాల్లో ఆనందంగా ఉన్న టాప్ 1లో ఉన్నటువంటి దేశం ఫిన్లాండ్, చిన్న దేశం. ఎందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉండగలిగారు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా? వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు లేదు. అమెరికా అంటే అగ్రరాజ్యం, కానీ అక్కడేమో ఆనందం లేదు. భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది, ఆనందం లేదు. ఫిన్లాండ్ టాప్ 1st ర్యాంక్లో ఉంది, ఆనందంగా ఉంటారు ప్రజలందరూ. కారణం ఏమిటని అడిగితే, ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నవాడిని పట్టించుకోకుండా వదిలేయడం కాదు, కష్టంలో ఉంటే ఇంకొకటి సహాయం చేస్తాడు, అందువల్ల అందరూ ఆనందంగా ఉన్నారు అని. కాబట్టి ఇది మనం అలవర్చుకోవాలి. స్వామి వివేకానంద ఆశించింది అది. ప్రతి ఒక్కరికి మనం వీలైతే సేవ చేయాలి. స్వామి వివేకానంద ఒకటి చెప్పారు, మనిషి అనే జన్మ ధన్యం అవ్వాలంటే ఎదుటి వ్యక్తి ముఖం మీద 1 నిమిషం పాటు చిరునవ్వు తెప్పించేలా మనం ప్రవర్తించగలిగితే మహోన్నతమైన సేవ అంటారు. కాబట్టి ఎవరికి కష్టం కలిగించకూడదు, ఎవరిని నొప్పించకూడదు, అందరికీ మనం సహాయం చేయాలి అని స్వామి వివేకానంద చెప్పారు. ఆ విధంగా మీరు కొంతైనా ఆచరిస్తే మీరందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మీరు, మీ కుటుంబం, మీ గ్రామం అంతా ఆనందంగా ఉంటారు. అలాంటి శక్తిని మీ అందరికీ ఇవ్వాలని భగవాన్ శ్రీరామకృష్ణ, శారదామాత, వివేకాన్ని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. సెలవు.